మారుతున్న కాలంతో పాటు పల్లెల్లోనూ మార్పులు తేనుంది కేంద్ర ప్రభుత్వం. ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజీని విలేజ్ల్లోకి అందించేందుకు ప్రయత్నిస్తుంది. మారుమూల గ్రామాలకు కూడా ఐటీ సేవలు అందేలా ప్లాన్ చేస్తోంది మోడీ సర్కార్. దేశాన్ని డిజిటల్ మయంగా మార్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిజిటల్ ఇండియా నేమ్తో కొత్త పథకాన్ని స్టార్ట్ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. 1,00,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని తొందరలోనే మొదలు పెట్టనుంది. ఇది సక్సెస్ అయితే మారుమూల గ్రామాలకు కూడా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించనుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ పథకం పరిధిలోకి అన్ని గవర్నమెంట్ శాఖలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 1,00,000 కోట్ల రూపాయల కన్నా ఎక్కువైనా కూడా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పల్లెలను అభివృద్ధి పదంలో నడిపించేందుకు కసరత్తులు చేస్తోంది. ఇందుకోసం ప్రతి విలేజ్ లో హై స్పీడ్ ఇంటర్నెట్, విద్య, వైద్య సేవలు సక్రమంగా అందేలా చర్యలు ప్రారంభించనుంది. నెట్ సాయంతో మొబైల్ కనెక్టివిటీ, ఈ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ, ఉద్యోగాల కల్పన, అగ్రికల్చర్ తో ఐటీ సేవలను ఉపయోగించుకునేలా సేవలను అందించనుంది. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా టెక్నాలజీని పరిచయం చేయనుంది కేంద్ర ప్రభుత్వం. 3,216 కోట్లతో సెల్ టవర్లను ఏర్పాటు చేయనుంది. ఏదేమైనా డిజిటల్ ఇండియా పథకాన్ని 2018 వరకు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఇదే జరిగితే విలేజ్ల్లోకి టెక్నాలజీ ప్రవేశించి వాటి రూపురేఖలు మారబోతున్నాయి.